వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎక్కడ విచారిస్తున్నారు? పవిత్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి నెల్లూరు జిల్లా పోలీస్ కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో ఉన్న మంత్రి కాకాణిని విచారించేందుకోసంగా కస్టడీ పోలీసులు కోరారు. గత నిన్న రెండో తేదీ 3వ తేదీ ఈ కస్టడీ పిటిషన్ వాయిదా వేశారు. 5వ తేదీ అంటే నిన్న తీర్పు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ రోజు ఉదయం 10:30కి కస్టడీలో తీసుకుని పోలీసులు విచారించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ కస్టడీకి సంబంధించిన ఈ తీర్పు జిల్లా పోలీస్ కేంద్ర కారాగారానికి రావడం ఆలస్యం జరిగింది. ఇప్పటి వరకు ఒక 10 నిమిషాల క్రితమే జిల్లా పోలీస్ కేంద్ర కారాగారం నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వాహనంలో డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు దాదాపు మొత్తం 15 మంది ఎస్ఐలు సిఐలు వీరందరూ కలిసి కృష్ణపట్నం పోర్టు వద్దకు తీసుకెళ్లారు. కృష్ణపట్నం పోర్టు వద్ద ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ ఉంది. ఈ గెస్ట్ హౌస్ లో విచారించేందుకు ముందుగానే ఉదయాన్ని అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఈ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్సి న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశ ప్రకారంగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి అడ్వకేట్ సమక్షంలోని పోలీసులు విచారించే విధంగా కూడా ఆదేశాలు ఉన్నాయి. అందుకోసంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అడ్వకేట్ తో పాటు మాజీ మంది కాకాణి వీరు కలిసి పోలీసులు విచారించేందుకోసంగా కృష్ణపట్నం పోర్టుకి తీసుకుని వెళ్లారు. ఇక్కడికి కొంతమంది వైసీపీ నాయకులు కూడా కొందరు వచ్చారు. ఎవరిని కూడా అనుమతించకుండానే ఇక్కడ నుంచి తీసుకొని పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఎస్సీ కేసు కూడా నమోదైంది. వీటికి సంబంధించి విచారించేందుకోసం ఇప్పటికైనా పోలీసులు సిద్ధమయ్యారు. నిన్న రాత్రి నుంచి కూడా ఈ విచారించేందుకు కావాల్సిన ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు కూడా తయారు చేస్తున్నారు. ప్రధానంగా కోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి కొంత న్యాయవాది ముందు కొన్ని సమాచారం కూడా వాదోపవాదం మధ్య వివరించారు. అంటే ఈ అక్రమ మైనింగ్ కేసులో 11 మంది నిందితులు ఉన్నారని, నిందితుల్లో ఇప్పటికి 6 మందికి విచారించాను. 6 మంది కూడా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు చెప్పారని, వీరికి సంబంధించి కొన్ని అకౌంట్లలో కూడా స్వాధీనం చేసుకున్నాను. అకౌంట్లలో ఉన్న నగదు ఎక్కడికి తరలించారు, వేరే అకౌంట్లలో జమ అయింది, ఈ వివరాలన్నింటినీ కూడా మేము ప్రశ్నిస్తామని కూడా న్యాయమూర్తి ముందు నిన్న జరిగిన వాదోపవాదంలో చెప్పడం అనేది జరిగింది. అదే కాకుండా ఎస్సీ కేసు సంబంధించి వివరాలు వీటన్నిటి మీద కూడా విచారించేందుకు న్యాయమూర్తి ఎదుట కొన్ని అనుమతి కోరారు. వీటన్నిటికి సంబంధించి కొన్ని రికార్డులు కూడా నిన్ననే అధికారికంగా సబ్మిట్ చేయడం అనేది జరిగింది. పీపీగా ప్రభుత్వం నియమించిన స్పెషల్ అడ్వకేట్ గా కేంద్రనాథ్ ఈ కేసుని పోలీసుల తరఫున వాదించడం అనేది జరిగింది. పవిత్ర, ధన్యవాదాలు రాజారావు.